నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ స్పోర్ట్స్ డిస్కషన్ బులెటిన్. దిస్ ఇస్ కార్తిక్. ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. తొలి మ్యాచ్లో కోల్కతా ఢిల్లీతో ఆడుతోంది. టాస్ గెలిచి కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. అటు రాత్రి 7:30కు లక్నో రాజస్థాన్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఇంకా ఇవాల్టి మ్యాచ్ పై డిస్కషన్ తో మనతో పాల్గొనేందుకు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. అండ్ ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ కూడా జీ తెలుగు న్యూస్ రీడర్స్ అందరికీ కూడా, వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. అండ్ ఈ రోజు జరగబోయే కోల్కతా వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి ఏం చెప్తారు? అండ్ ఆల్రెడీ టాస్ గెలిచి కోల్కతా బౌలింగ్ తీసుకుంది, దాని గురించి. అంటే డే మ్యాచ్ కనుక మేబీ టాస్ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. అంటే కొన్ని మ్యాచ్లలో మనం చూడలేదు కూడా, స్టార్టింగ్ లో ఉన్నంత డ్యూ లేదు. బికాస్ డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు ఆ డ్యూను కంట్రోల్ చేయడానికి, అండ్ అవి చక్కగా వర్కౌట్ అవుతున్నాయి కూడా. సో ఐ థింక్ రిషబ్ పంత్ టాస్ ఓడిపోయినా గానీ అతని ఫేస్ లో మనం ఒక స్మైల్ అయితే చూసి వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ద వికెట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా మంచి వికెట్ లాగా కనబడుతుంది. అండ్ హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎక్సైటింగ్ మ్యాచ్. బట్ ఢిల్లీకి అది అడ్వాంటేజ్ కూడా కావచ్చు, ఒక మంచి స్కోర్ చేసినట్లయితే. ఎస్, కొంచెం గెలిచే మ్యాచ్లలో ఓడిపోవడం చూసాం. ఇంకా వాళ్ళు ఫుల్ ఫామ్ లోకి రాలేదు. బట్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏంటంటే టీంలో ఒక ఓవర్సీస్ ప్లేయర్ ప్లేస్ లో ఇండియన్ మీడియం పేసర్ ఖలీల్ అహ్మద్ తీసుకున్నారు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ బికాస్ ఈస్ అ వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. అండ్ మనందరికీ తెలుసు ఈ ప్లేడ్ ఫర్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్ యాక్చువల్లీ. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ కూడా అప్పుడు కూడా మంచి స్పెల్స్ వేశాడు. అతనికి మంచి ఆకర్ ఉంది, స్లో బాల్స్ వేస్తాడు, నక్కల్ బాల్స్ వేస్తాడు. సో అతని సెలెక్షన్ అంత బ్యాడ్ కూడా కాకపోవచ్చు. బట్ సర్ప్రైజింగ్ ఏమనిపించిందంటే ఇంకా కపుల్ ఆఫ్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నప్పుడు టీంలో ఐ థింక్ ఎంగిడి కూడా రెడీగా ఉన్నాడు ఆడడానికి. ఈజ్ ఐ థింక్ ఇన్ ద టీమ్. అండ్ సీఫర్ట్ అంటే తీసుకున్నట్లయితే బ్యాటర్ అవుతాడు. సో అందుకని ఒక బౌలర్ ప్లేస్ లో బౌలర్లు రిప్లేస్ చేశారు. ఎందుకంటే మొన్న నోకియా సరైనటువంటి స్పెల్స్ వేయలేదు. మేబీ కపుల్ ఆఫ్ నిగిల్స్ కూడా ఉంటాయి. అతన్ని డ్రాప్ చేశారంటే ఏదో ఒక జెన్యూన్ రీజన్ ఉంటుంది. అండ్ హోప్ దట్ ఈ విల్ పుట్ అప్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్ టుడే. ఎందుకంటే రిషబ్ పంత్ కు, టీమ్ మేనేజ్మెంట్ కు, ఖలీల్ పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఒక మ్యాచ్ లో మంచి స్పెల్స్ కూడా వేశాడు. బట్ కావాల్సింది ఏంటంటే ఈ రోజు ఒక డీసెంట్ స్కోర్ వాళ్ళు పుట్అప్ చేయాలి. ఎందుకంటే ద మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ కనబడిందంటే కార్తీక్, ఈ టోటల్ సీజన్ లో ఇప్పటి వరకు వాళ్ళ బ్యాటర్స్ టాప్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీ లేదు. పృథ్వీ షా ఆడుతున్నాడు అగైన్, బట్ ద సేమ్ పృథ్వీ షా ఈజ్ నాట్ కన్వర్టింగ్ ద స్మాల్ స్కోర్స్ ఇన్ టు ది బిగ్ వన్స్ యాక్చువల్లీ. ఐ థింక్ మనం పంజాబ్ తరఫున లివింగ్ స్టోన్ విషయం అదే చెప్పుకున్నాం కూడా. 50-60 సరిపోవు. బికాస్ వెన్ ద టీమ్ డిపెండ్స్ ఆన్ యూ, అంటే టీమ్ కి అంత మంచి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీ పైన, యూ హ్యావ్ టు బి దేర్ అట్లీస్ట్ ఫర్ 17-18 ఓవర్స్ వరకు ఉండాలి. అంటే చాలా డీప్ గా ఆడాలి. సో అప్పుడే ఒక టీం ఒక బిగ్ స్కోర్ చేయగలుగుతుంది. సో ఈ రోజు పృథ్వీ షా తన రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. వార్నర్ అంటే ఇట్స్ ఓకే, ఫస్ట్ మ్యాచ్ ఆడాడు చాలా రోజుల తర్వాత, ఓకే, అండ్ ఇప్పుడే వస్తున్న ఒక మ్యాచ్ ఆడాడు. అండ్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్. సో టాప్ ఆర్డర్ ఫార్మర్ అనేది వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ దీని ఏమంటారు, పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 6 ఓవర్స్ లో బ్యాట్ వెల్ 40-50 రన్స్ అయినా పర్వాలేదు. అంత పెద్ద మీకు క్విక్ స్టార్ట్ 70-80 కొట్టాలన్న రూల్ ఏం లేదు అసలు. యాక్చువల్గా కొట్టి 2 వికెట్స్ ఎందుకు కోల్పోవాలి? ఒక మంచి స్లో స్టడీ స్టార్ట్ కు ప్రయత్నించి ఆ తర్వాత యూ కెన్ అటాక్ యాక్చువల్లీ. బికాస్ మిడిల్ ఓవర్స్ లో కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఢిల్లీ షుడ్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ టుడే. అండ్ మీరు ముందుగా చెప్పినట్టుగా ఆఫ్టర్నూన్ జరిగే మ్యాచ్లు అంటే 3:30 జరిగే మ్యాచ్ కి 7:30 ఈవినింగ్ జరిగే మ్యాచ్ కి డ్యూ ఫ్యాక్టర్ అనేది ఎంతైనా తేడా ఉంటుంది. అండ్ టాస్ చాలా కీలకం అని చెప్పేసి గత మ్యాచ్ల నుండి చూస్తే మనకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్టర్నూన్ మ్యాచెస్ అండ్ ఈవినింగ్ మ్యాచెస్? నిన్న ఆ ప్రభావం కొంచెం కనబడింది పూణేలో అంత డ్యూ ఉండదు. బట్ అయినా కానీ ముంబై ఫీల్డర్స్ దే స్ట్రగుల్ యాక్చువల్లీ. కపుల్ ఆఫ్ క్యాచెస్ వాళ్ళు మిస్ చేశారు, రన్అట్స్ మిస్ చేశారు. ఒక్కొక్కసారి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ కొన్ని ప్లేసెస్ లో కెమికల్స్ యూజ్ చేస్తారు. బ్రబాన్ స్టేడియంలో, వాంకటే స్టేడియంలో వాళ్ళు ఆ కెమికల్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ డివై పటేల్ స్టేడియంలో కూడా వాళ్ళు యూజ్ చేశారు. సో దాంతో ఆ డ్యూ ఎఫెక్ట్ అంత కనబడలేదు. సో కెప్టెన్స్ కూడా టీమ్ మేనేజ్మెంట్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే ఒక శ్రేయస్ అయ్యర్ అన్నట్టు మీరు ఏమన్నారంటే ఒక్కొక్కసారి అసలు యాక్చువల్ గా స్విమ్మింగ్ పూల్ లో లాగా సిచ్యువేషన్ కనబడుతుంది అని చెప్పారు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ ను మనం ఈవెన్ నయాగరా ఫాల్స్ తోటి కూడా డిస్కస్ ఒకసారి మీరే అడిగినప్పుడు చెప్పాను నేను. సో ఒక కెప్టెన్ అలా కూడా అన్నాడు, ఒక మేనేజర్. సో డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా సెకండ్ టైం బౌలింగ్ చేయడం డెఫినెట్లీ కష్టం అవుతుంది. సో టోటల్ తక్కువ ఉంటే దాన్ని ఇంకా డిఫెండ్ చేసుకోవడం మరింత కష్టం అవుతుంది. నిన్న డే మ్యాచ్ లో కూడా కొంచెం చిన్న ప్రభావం కనబడింది. బికాస్ చెన్నై 150 వరకు చేరుకోగలిగారు చివరికి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి స్టార్ట్ తర్వాత వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయ్యారు. బట్ చివరికి
వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడడం తోటి త్రిపాఠి ఐ థింక్ దే మేడ్ ఇట్ యాక్చువల్లీ. బట్ మీరు అన్నట్టుగా సెకండ్ మ్యాచ్ అప్పుడు మాత్రం కొంచెం సెకండ్ టైం బౌలింగ్ చేయడం అనేది చిన్న ఫ్యాక్టర్ కనబడుతుంది. బట్ కార్తిక్ ఎప్పుడు కూడా అంటే మంచి స్కోర్ మీ ముందున్నట్లయితే యూ కెన్ డిఫెండ్ దట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 170+, 180+ స్కోర్ ఉన్నప్పుడు డ్యూ ప్రభావం ఎంత ఉన్నా కానీ కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్ తీసుకున్నట్లయితే యూ కెన్ పుట్ ది ఆపోజిషన్ ఇన్ ప్రెషర్. సో దట్ యూ కెన్ డూ. అంటే బట్ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు టీమ్స్ మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లో బ్యాటింగ్ చేసి 130, 140 ఆ ట్రికీ స్కోర్స్ ఉంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది డిఫెండ్ చేసుకోవడం. బట్ 160, 170+ చేసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మీకు డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ దానికి యూ హావ్ టు వర్క్ వెరీ హార్డ్. ఓకే, టాకింగ్ అబౌట్ ద బోత్ ఓపెనింగ్ జోడీ అన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి వార్నర్ వచ్చాడు, అది ఎంతవరకు ప్లస్ అయ్యే ఛాన్స్ లాస్ట్ లో అంతగా ఆడలేదు, బట్ హిల్ టేక్ టైం. బట్ మెల్లమెల్లగా పుంజుకోవటం అయితే మనం చూసాం SRH తో కూడా. అండ్ వీళ్ళ దగ్గర చూస్తే అండ్ రహానే వచ్చేసరికి అంత అనుకున్నంత ఫస్ట్ మ్యాచ్ తప్పించి అనుకున్నంత స్థాయిలో ఏం లేదు. బట్ రీప్లేస్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? ఐ థింక్ వాళ్ళు ఏం టీం అయితే ఏం చేంజ్ చేయలేదు అసలు యాక్చువల్గా. సేమ్ నితీష్ రాణా ఉన్నాడు అండ్ వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. బట్ ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్ విషయం మనం ఫస్ట్ మాట్లాడదాం మీరు అన్నట్టుగా, బిఫోర్ వి టాక్ అబౌట్ వార్నర్ అండ్ అదర్స్. కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనింగ్ జోడీ పర్వాలేదు. ఫస్ట్ మ్యాచ్ లో రహానే చక్కగానే ఆడాడు. బట్ ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ తనకు ఏదైతే రెప్యుటేషన్ ఉందో అంటే 20-30 బాల్స్ ఆడితే ఒక 40-50 సాధించే కెపాసిటీ తనకు ఉంది. బట్ ఇట్స్ బిన్ స్లో డౌన్ వెన్ యూ లుక్ ఇట్ ఈస్ స్ట్రైక్ రేట్ యాక్చువల్లీ. వెంకటేష్ అయ్యర్ లాంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక మంచి హిటర్ కు 80-70+ స్ట్రైక్ రేట్ అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ ఫేవరబుల్. అంటే అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు కదా. అంటే అతను ప్రెషర్ లో ఆడుతున్నాడా, లేకుంటే తన యొక్క సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడుతున్నాడా, లేకుంటే బౌలింగ్ చక్కగా ఉండడంతో కొంచెం స్లో డౌన్ అవుతున్నాడా, బాక్ డౌన్ అవుతున్నాడా, వీ డోంట్ నో ద రీజన్స్. బట్ అతని నుండి మాత్రం డెఫినెట్లీ యూ ఎక్స్పెక్ట్ క్విక్ రన్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. రహానే అంటే మీరు అన్నట్టుగా ప్రతిసారి కూడా క్విక్ గా ఆడకపోవచ్చు. రహానే ఈజ్ స్టేబుల్ లాగా ఆడుతుంటాడు. 120, 130 స్ట్రైక్ రేట్ ఉంటుంది. బట్ మీరు సడన్ గా 140, 150 స్ట్రైక్ రేట్ తోటి ఆడాలంటే కష్టం అవుతుంది. రహానే స్ట్రైక్ రొటేట్ చేయగలుగుతాడు, మధ్య మధ్యలో లూజ్ బాల్స్ పనిచ్ చేయగలుగుతాడు. బట్ వెంకటేష్ అయ్యర్ మీరు అన్నట్టుగా కొంచెం తన యొక్క రెస్పాన్సిబిలిటీని ఇంకా ఫీల్ కావాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్లేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక డీసెంట్ టోటల్ పెట్టారు అనుకోండి, మీకు ఒక బిగ్ స్కోర్ చేజ్ చేయాలంటే మీకు ఓపెనర్స్ ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలి. మంచి స్టార్ట్ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ టోటల్ ఉన్నప్పుడు ఫస్ట్ పవర్ ప్లేలో కనీసం ఒక 40-50 రన్స్ అన్న స్కోర్ చేయాలి. బట్ అప్పుడు మీరు చాలా స్లోగా ఆడి మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ పెట్టినట్లయితే I think that will not be good for the team actually. So ఆ ప్రాబ్లం వాళ్ళకు ఉంది. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ది ఢిల్లీ పేర్లో కొన్ని మార్పులు అయితే చూసాం. బికాజ్ వార్నర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక వార్నర్ ఒక్కడు మాత్రమే పృథ్వీ షా తోటి కంటిన్యూస్ గా ఆడతాడు. ఎందుకంటే పృథ్వీ షా తోటి డిఫరెంట్ ప్లేయర్స్ చూసాం మనం ఫస్ట్ 2 మ్యాచెస్. వార్నర్ వచ్చిన తర్వాత ఈజ్ గోయింగ్ టు బి ద ప్లేయర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బట్ వార్నర్ మొన్న ప్రాబ్లం ఏమైందంటే స్ట్రైక్ రొటేషన్ సరిగా జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ 6 overs లో వార్నర్ లాంటి ప్లేయర్ కు తక్కువ స్ట్రైక్ లభించినప్పుడు ఏమవుతుందంటే సడన్ గా ఒకసారి టెంప్ట్ అవుతాం, మనం అవుట్ అయిపోతాం అసలు. సో అక్కడ ఆ స్ట్రైక్ రొటేషన్ లో యూ కాంట్ బ్లేమ్ ఆల్సో బికాస్ పృథ్వీ షా వాజ్ హిట్టింగ్ ద బాల్ వెల్ యాక్చువల్లీ అండ్ ఈ వాజ్ టైమింగ్ ద బాల్ వెల్ యాక్చువల్లీ. మంచి బౌండరీస్ సాధించాడు, కపుల్ ఆఫ్ సిక్సెస్ కూడా చూసాం. సో అక్కడ వార్నర్ కు కొంచెం దాన్ని ఏమంటారంటే స్టాగ్నేట్ అయినట్టుగా పోయింది, ఒకటే చోట నిలబడిపోయినాడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో. సో అలా కాకుండా ఈ రోజు ఫస్ట్ 6 overs లో వీళ్ళు స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచి ఒక పార్ట్నర్షిప్ నమోదు చేసినట్లయితే ఐ థింక్ బికాస్ ఓపెనర్స్ మీరు అన్నట్టుగా కార్తిక్ ఎప్పుడు కూడా వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటుంటాం కదా. ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు ఏర్పరచాలి అసలు యాక్చువల్గా. ఆ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినట్లయితే మీరు అన్నట్టుగా ఆ మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ అని ఉన్నది. వాట్ వీ సా ఎస్టర్డే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మంచి విక్టరీ సాధించారు. సో దానికి కారణం ఏంటంటే మీకు విలియమ్సన్ అండ్ అభిషేక్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచారు. ఆ తర్వాత త్రిపాఠికి అంత కష్టం కాలేదు. హీ వాజ్ జస్ట్ టాయింగ్ విత్ ద బౌలర్స్ యాక్చువల్లీ. సో ఓపెనర్స్ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళపైన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఓపెనింగ్ జోడీ రాణించినప్పుడు అండ్ ఇద్దరు ఓపెనర్స్ లో కూడా ఒకళ్ళు డీప్ గా ఆడాలి. ఇప్పుడు ఒకళ్ళు పర్వాలేదు, ఒక క్యామియో లాంటి ఇన్నింగ్స్ 30-40 రన్స్ చేశారు. బట్ ఒక ఓపెనర్ 15-17 overs వరకు ఈవెన్ 20 overs వరకు ఆడే కెపాసిటీ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు ఆడితే ఐ థింక్ టీమ్ కు ఒక మంచి టోటల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓపెనర్స్ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. అండ్ టాకింగ్ టువర్డ్స్
సర్ఫరాజ్ ఖాన్ ఈ మధ్య కొంచెం టచ్ లోకి వచ్చినట్టు అనిపించాడు. రిషబ్ పంత్ అయితే స్పిన్నర్ బౌలింగ్ లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అన్నట్లు అనిపిస్తుంది. రిషబ్ పంత్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాటింగ్ ఇప్పటి వరకు రాలేదు అన్నట్టుగా మనకి కనిపిస్తోంది. రిషబ్ పంత్ గురించి ఏం చెప్తారు? వెల్, అంటే ఈ క్వశ్చన్ అయితే మనం ఫస్ట్ నుండి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే కెప్టెన్స్ అయిన తర్వాత కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి స్లో డౌన్ అయ్యారా అంటే అబ్సల్యూట్లీ దాని ప్రభావం కనబడింది. దాని ప్రభావం ఒక రిషబ్ పంత్ అనే కాదు, మహేందర్ సింగ్ ధోనీలో కూడా చూసాం. కెప్టెన్ అయిన తర్వాత ఆ ధనాధన్ ధోని కాకుండా కొంచెం స్లో డౌన్ చేసుకోవడం, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు రిషబ్ పంత్ పైన ఒక వికెట్ కీపర్ గా, ఒక బ్యాటర్ గా అండ్ ఒక కెప్టెన్ గా ఈ 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అసలు యాక్చువల్గా. సో వాటన్నిటిని కూడా అతడు అంటే ప్రెషర్ లేకుండా ఆడాలంటే ఒక్కొక్కసారి ప్రెషర్ కు ఫీల్, బికాస్ ఈజ్ యంగ్స్టర్. బట్ అంత గ్లేరింగ్ మిస్టేక్స్ చేసినట్టుగా కనబడలేదు. కపుల్ ఆఫ్ ఎర్రర్స్ అయితే కనబడ్డాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక టీం టోటల్ దగ్గరికి వస్తుందో ఏ బౌలర్ని ఎప్పుడు ఉపయోగిస్తే బాగుంటుంది అన్న విషయంలో కొంచెం రిషబ్ పంత్ ఇంకా ఎఫెక్టివ్ గా కనబడలేదు. బట్ ఇక్కడ మనం ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఏం చూడబోతున్నాం అంటే శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం ఈ ప్లేడ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఈ సంవత్సరం కోల్కతాకి ఆడుతున్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్, కుల్దీప్ అసలు యాక్చువల్ గా కోల్కతాకి ఆడిన కుల్దీప్ కు ఇప్పుడు ఢిల్లీలో స్థానం లభించింది. అండ్ లాస్ట్ ఇయర్ కెన్ యూ ఇమాజిన్ కార్తీక్, ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం రాలేదు అసలు యాక్చువల్ గా. అంటే అక్కడ టోటల్ గా పాపం ఛాన్స్ రాకుండా అయిపోయింది. నారాయణ్ రెగ్యులర్ గా ఆడించారు, ఈవెన్ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా కుల్దీప్ ఆడించలేదు. బట్ ఈ సంవత్సరం కుల్దీప్ ఒక మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు అండ్ రెగ్యులర్ గా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ బౌలింగ్ జోడీ కూడా ఈ రోజు అయితే నేను అనుకుంటాను కొంచెం చక్కగా రాణించినట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్, బికాస్ దే ఆర్ డిపెండింగ్ ఏ లాట్ ఆన్ దెమ్ యాక్చువల్లీ. వాళ్ళకు లలిత్ లాంటి ఒక యూస్ఫుల్ బౌలర్ కూడా ఉన్నాడు, కపుల్ ఆఫ్ అంటే స్పెల్స్ వేయడానికి, కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి. బట్ దీస్ 2 స్పిన్నర్స్ హ్యావ్ టు బి ఎట్ దేర్ బెస్ట్ టుడే యాక్చువల్లీ. అండ్ కుల్దీప్ కు ఇప్పుడు అగెనిస్ట్ అంటే కోల్కతా ఇప్పుడు బౌలింగ్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళకే ఆడాడు అసలు యాక్చువల్ గా. సో వాళ్ళతోటి ఇప్పుడు అగెనిస్ట్ గా ఆడుతున్నాడు కనుక ఐ థింక్ లెట్స్ హోప్ దట్ విల్ బి ఎట్ హిస్ బెస్ట్ టుడే. ఓకే, ఇప్పుడు మరో మ్యాచ్ గురించి చూద్దాం. ఐపీఎల్ ఇవాళ 2 బలమైన జట్ల మధ్య పోటీ జరుగుతోంది. వాంకడే వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడనుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లో ఇరు జట్లు కూడా ఆకట్టుకున్నాయి. మరి ఇవాల్టి మ్యాచ్ లో ఎవరెవరు పై చేయి సాధిస్తారో చూడాలి. ఐపీఎల్లో ఇవాళ 2 కీలక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30కు వాంఖడే స్టేడియం వేదిక రాజస్థాన్ రాయల్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన రాజస్థాన్ ఆర్సీబీపై ఓటమి పాలైంది. అటు లక్నో సూపర్ జైంట్స్ టీం కూడా ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విక్టరీ కొట్టింది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిన రాహుల్ సేన ఆ తరువాత జరిగిన చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ల్లో అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. బట్లర్ తో పాటు యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, హిట్ మెయిట్ తో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ఇక ట్రెంట్ బౌల్, ప్రసిద్ధ కృష్ణ, నవదీప్ సైని, చాహల్, అశ్విన్లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. అటు లక్నో జట్టులో కెప్టెన్ రాహుల్, క్వింటన్ డికాక్, దీపక్ హుడా, ఏవిఎన్ లూయిస్, ఆయుష్ భదోని లాంటి మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఇక ఆల్రౌండర్ కోటాలో ఉన్న జేసన్ హోల్డర్ లక్నో జట్టుకు పెద్ద అసెట్ గా చెప్పుకోవచ్చు. అవేష్ ఖాన్, రవి బిష్నోయ్, ఆండ్రూ టైలతో బౌలింగ్ లోనూ రాహుల్ సేన బలంగా కనిపిస్తోంది. ఇక వాంఖడే పిచ్ పై రాజస్థాన్ ఆడిన 14 మ్యాచ్ల్లో 8 గెలిచింది. అటు లక్నో జట్టు మాత్రం వాంఖడేలో ఒకే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో మాత్రం ఓటమి పాలైంది. మొత్తంగా ఇరు జట్లు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ సమతూకంతో అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్నాయి. సార్, ఈ రోజు ఈవినింగ్ జరగబోయే లక్నో వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గురించి ఏం చెప్తారు మీరు? చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అది కూడా, బికాస్ 2 మంచి ఫామ్ లో ఉన్న టీమ్స్ తలబడుతున్నాయి. అండ్ లక్నో ఫస్ట్ మ్యాచ్ తర్వాత ట్రాక్ లోకి వచ్చారు. అండ్ వాళ్ళకు బౌలింగ్ స్ట్రెంగ్ అయిపోయింది. బ్యాటింగ్ లో క్వింటన్ డికాక్ టెర్రిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. బట్ అగైన్ డికాక్ కూడా యాజ్ అన్ ఓపెనర్ గా ఆడతాడు కనుక
ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి, అంటే ఈ 50s 60s కాకుండా ఒక, బికాస్ హీ హ్యాస్ ది ఎబిలిటీ టు స్కోర్ సెంచరీస్ ఆల్సో యాక్చువల్లీ. అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. సో అంటే మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ ఉండద్దు అంటే రాహుల్ అండ్ ఇంకా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వాల్సిందే. రాహుల్ ఇంకా అంత ఫామ్ లో కనబట్టలేదు. సీన్ కపుల్ ఆఫ్ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ హిమ్. అండ్ లివిస్ ఒక మ్యాచ్ లో చక్కగా రాణించాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం లివిస్ విషయం. ఈ లవ్స్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్. పవర్ ప్లే ఉన్నప్పుడు లివిస్ ఈజ్ అ డిఫరెంట్ ప్లేయర్, బికాస్ బాల్ బ్యాట్ పైన వచ్చినప్పుడు ఈ కెన్ హిట్ ద బాల్ బెటర్ యాక్చువల్లీ. ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మరింత ఫ్రీడమ్ తాడే ఒక సత్తా అతనుకుంది. బట్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ఫస్ట్ డౌన్ లో కూడా కొంచెం అడ్జస్ట్ అవుతున్నానని చెప్పాడు. దీపక్ హుడా ఉన్నాడు అండ్ మనీష్ స్థానంలో లాస్ట్ టైం గౌతమ్ నాడించారు. గౌతమ్ బోల్డ్ వెల్ యాక్చువల్లీ, పిక్డ్ వికెట్స్. సో వాళ్ళకి ఇంప్రూవ్డ్ ఈస్ టాలెంట్. ఈ కెన్ హిట్ ద బాల్ వెరీ హార్డ్ ఆల్సో. సో వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ పెరిగిపోయింది అక్కడ. అండ్ మంచి స్పిన్నర్స్ ఉండడం అసలు యాక్చువల్గా బిష్ణా లాంటి. సో దే హావ్ గాట్ ఎ వెరీ గుడ్ స్పిన్ డిపార్ట్మెంట్ ఆల్సో. అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. దీపక్ కెన్ బౌల్ ఆల్సో. అండ్ హోల్డర్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం చూసాం పేస్ డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బలం లభించింది అసలు యాక్చువల్గా. సో హోల్డర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్ ఆల్సో. అండ్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు టైన్ కాకుండా వాళ్ళు మేయర్స్ తీసుకోవచ్చు. స్టైనిస్ అంటే ఐ డోంట్ నో వెదర్ ఈస్ గోయింగ్ టు బి అవైలబుల్ ఫ్రమ్ టిడో. బట్ ఒకసారి అతను జాయిన్ అయిన తర్వాత ఇంకా ఫుల్ స్ట్రెంత్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకు. సో ఫస్ట్ మ్యాచ్ హికప్స్ తర్వాత దే హావ్ డన్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ. మంచి మొమెంటం కొనసాగింది. బట్ దే ఆర్ అగైన్ కార్తీక్ ప్లేయింగ్ అగైన్స్ టీమ్ విచ్ ఇస్ ఇన్ గుడ్ ఫార్మ్ యాక్చువల్లీ థింక్. అండ్ ఆ టీంలో కూడా జార్జ్ బట్లర్ అయితే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఒక సెంచరీ, సంజు సామ్సన్ ప్రాబ్లం ఏంటంటే ఒక పాకిస్తానీ క్రికెటర్ కెప్టెన్, ఫార్మర్ క్రికెటర్ చెప్పినట్టుగా ఇప్పటికే అసలు యాక్చువల్గా ఇండియాకి అతను ఒక 50 మ్యాచెస్ ఆడుండాలి అని చెప్పాడు. అంత టాలెంట్, పొటెన్షియల్ అతను. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు రావాలి అంటే టీంలోకి యాజ్ అ బ్యాటర్ గా రావాలంటే కష్టం. వికెట్ కీపర్ గా రావాలంటే అప్పుడు అతనికి మంచి కాంపిటీషన్. ధోని ఉన్నాడు అండ్ దినేష్ కార్తిక్ ఉన్నాడు. ఎవరిని ట్రై చేశా, రాహుల్ అఫ్ కోర్స్ కొన్ని మ్యాచెస్ లో కీపింగ్ చేశాడు. సో అక్కడ ఛాన్స్ లభించలేదు. అక్కడ టైట్ అయిపోయింది. ఫిట్నెస్ సమస్యలు కూడా, ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం అతన్ని వెంటాడే మీరు అన్నట్టుగా. బట్ వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు యశస్వి జైస్వాల్ ఒక మ్యాచ్ లో 20 సాధించిన తర్వాత 4-6 ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది అతని ఫామ్ సరిగ్గా లేదు అసలు. బికాస్ జార్జ్ బట్లర్ కు ఒక సరైనటువంటి ఓపెనర్ కూడా అవసరం అసలు. పడికల్ రూపంలో పడికల్ ను మీరు అన్నట్టుగా ఓపెనింగ్ గా తీసుకొచ్చి వాళ్ళు ఏమైనా బౌలింగ్ పెంచుకుంటారా? ఎందుకంటే వాళ్ళకు లాస్ట్ టైం ఐ థింక్ దే ప్లేడ్ విత్ 3 ఫారినర్స్ తోట. ఈసారి నీషామ్ లాంటి ఒక ప్లేయర్ ఉన్నాడు వాళ్ళకు. ఇంకొక ఫారినర్ కూడా అవైలబుల్ గా ఉన్నాడు. సో వాళ్ళకు బౌలింగ్ పెరగాలి అంటే ఐ థింక్ ట్రెంట్ బౌల్ట్ కు ఒక మంచి సపోర్టివ్ బౌలర్ అవసరం కూడా అసలు. అంటే పేస్ డిపార్ట్మెంట్ లో మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే పేస్ డిపార్ట్మెంట్ లో ఒకసారి వాళ్ళకు సైనిక్ అంటే ఎవరైనా మంచి బౌలర్ ఉన్నట్లయితే దట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ థింక్. ఎందుకంటే స్పిన్నర్స్ అయితే ప్రాబ్లమే లేదు. యజ్వేందర్ చహల్ ఈజ్ అట్ ఇస్ బెస్ట్ యాక్చువల్లీ. అశ్విన్ మొన్న లెట్ us forget the match against Royal Challengers Bengaluru, but he's done a good job actually. సో వాళ్ళకు డీప్ గా బ్యాటింగ్ ఉంది, డీప్ గా బౌలింగ్ ఉంది వాళ్ళకు. బట్ టాప్ ఆర్డర్ లో మాత్రం కార్తీక్, జార్జ్ బట్లర్ కు యశస్వి ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పార్ట్నర్. లాస్ట్ ఇయర్ చూసాం మంచి ఇన్నింగ్స్ ఆడగలుగుతాడు, బిగ్ సిక్సెస్ సాధిస్తాడు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే బిగ్ స్కోర్స్ చేయటం లేదు అసలు యాక్చువల్గా. 20, 10, 5 సరిపోవు అసలు. ఎందుకంటే ఇప్పుడు పడికల్ మీరు అన్నట్టుగా ఓపెనర్ గా ఎక్కువ ఫిట్ అవుతాడు. సో ఈ రోజు పడికల్ తోటి ఓపెనింగ్ చేస్తారా బట్లర్ తోటి, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సూపర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ వాళ్ళకు ఇంకా మీకు చెప్పాలంటే హెట్మేర్ లాంటి ప్లేయర్ ఉండడం అసలు దట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఈస్ బీన్ ఇన్ టెర్రిఫిక్ ఫార్మ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో జస్ట్ ఇమాజిన్ ఈ ఇద్దరు ఫారినర్స్ లో బట్లర్, హెట్మేర్ లో ఎవరైనా ఒకళ్ళు రాణించే పర్వాలేదు. అండ్ బట్లర్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ బట్లర్ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అగైన్ బట్లర్ ను కూడా మనం చాలా సార్లు చూసాం, సడన్ గా ఆడుతూ ఒకసారి తక్కువ స్కోర్స్ అవుట్ అవుతుంది. సో బట్లర్ అండ్ సామ్సన్ ఈ ఇద్దరులో టాప్ ఆర్డర్లో ఎవరైనా ఒక బిగ్ స్కోర్ సాధించినట్లయితే ది లోవర్ ఆర్డర్ కెన్ ఫినిషింగ్ టచెస్ అనేవి ఇవ్వచ్చు, కొస మెరుపులు అంటాం కదా. సో వాళ్ళకు బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది, ఎక్కడ కూడా వాళ్ళు వీక్ గా కనబడలేదు. మంచి బ్యాలెన్స్ కనబడుతుంది టీం అయితే, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ విషయానికి వస్తే రియాన్ పరాగ్ ని రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొత్త బ్యాటర్ తో అనే వార్తలు అయితే వస్తున్నాయి. మీరు అన్నట్టుగా అంటే దే ఆర్ నాట్ ప్లేయింగ్ అగైన్స్ట్ రాయల్ టుడే, దే ఆర్ ప్లేయింగ్ అగైన్స్ట్ ఎవరితో ఆడుతున్నారు ఇవాళ కోల్కతా వాళ్ళు, రాజస్థాన్ రాయల్స్ లో రాయల్ పరాగ్ ప్లేస్ లో ఎవరైనా తీసుకుని బౌలింగ్ తీసుకోవచ్చు. బట్ మనం ఇంతకుముందు వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఓపెనర్ ప్రాబ్లం కొంచెం ఫస్ట్ సెట్ కావాలి అసలు. ఓపెనింగ్ లో ఫస్ట్ పడికల్ ఆడించి
ఒకవేళ వాళ్ళు యశస్వి తీసుకున్నా గానీ ఫస్ట్ డౌన్ లో ఆడిస్తే పడికల్ ఫిట్స్ వెల్ యాజ్ అన్ ఓపెనర్ యాక్చువల్లీ. పడికల్ కు ఆ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది అసలు, అంటే 20 hours ఆడే కెపాసిటీ ఉంది. కొంచెం పడికల్ ఓపెనర్ గా వచ్చి ఒక డీప్ గా ఆడినట్లయితే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ పైన అంత ప్రెషర్ అనేది ఉండదు అసలు. వాళ్ళకి మంచి బౌలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు డిఫెండ్ కూడా చేయగలుగుతారు. సో ఐ థింక్ దే కెన్ రియలీ బి గుడ్ యాక్చువల్లీ. అంటే వాళ్ళు ఇప్పుడు ఆడేది వాళ్ళు లక్నోతో ఆడుతున్నారు ఈరోజు, రాయల్ ఛాలెంజర్స్ లక్నోతో ఆడుతున్నారు. సో లక్నో ఈజ్ ఎ టఫ్ టీమ్ యాక్చువల్లీ. సో ఓపెనర్స్ విషయంలోనే వాళ్ళకి చిన్న సమస్య ఉంది. బట్లర్ ఏం ప్రాబ్లం లేదు, చక్కగా ఆడుతున్నారు. బట్ పడికల్ ఆడించి కొంచెం యశస్విని డ్రాప్ చేసి ఎవరైనా ఇండియన్ పేసర్ను స్పిన్నర్ను ఇంక్లూడ్ చేస్తారా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. స్పిన్నర్ గురించి మాట్లాడితే యుజ్వేందర్ చాహల్ ఉన్నాడు, అతని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? అండ్ వాట్ అబౌట్ అశ్విన్? దీస్ టూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. పరాగ్ ఉన్నట్లయితే ఒక ప్రాబ్లం ఏముండదు, అంటే పరాగ్ అంటే ఫిట్నెస్ ప్రాబ్లం ఉంది కానీ, బట్ అగైన్ యూ కెన్ బౌల్ ఆల్సో, డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. ఆ ఎబిలిటీ కూడా అతనికి ఉంది. సో ఒక దాన్ని ఏమంటారంటే ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేసేందుకు ఒక ఛాన్స్ ఉంటుంది. సో దీస్ టూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ సో ఫార్. అశ్విన్ అండ్ చహల్ లాంటి ఇద్దరు మంచి జెన్యూన్ స్పిన్నర్స్ ఉన్నప్పుడు ఏ కెప్టెన్ అయినా హ్యాపీగా ఉంటాడు కార్తీ, బికాస్ ఇద్దరు కూడా సక్సెస్ఫుల్ బౌలర్స్. అండ్ అశ్విన్ అయితే ఆల్ ఫార్మాట్స్ లో సక్సెస్ సాధించాడు. యజ్వేందర్ చహల్ కూడా దాదాపుగా షార్ట్ ఫార్మాట్ లోనైతే తన సత్తా ప్రతిసారి ఆడుతూనే ఉన్నాడు. సో దీస్ టూ స్పిన్నర్స్ ఐ థింక్ ఆర్ గోయింగ్ టు బి కీ ఫర్ దెమ్ అగైన్ టుడే ఇన్ టుడేస్ మ్యాచ్. మనం డెత్ ఓవర్లు చూసుకుంటే రెండు టీమ్స్ కూడా చాలా బాగా ఈ మధ్య కాలంలో, అంటే గత 3 మ్యాచ్లు తీసుకుంటే మంచి రికార్డ్స్ వీళ్ళ పేరు మీద ఉన్నాయన్నమాట. ఇటు లక్నో గానీ, ఇటు రాజస్థాన్ రాయల్స్ గానీ. వీళ్ళ డెత్ ఓవర్స్ గురించి ఏం చెప్తారు సార్? లాస్ట్ డెత్ ఓవర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి బౌలింగ్ చేయడానికి అయితే మీకు ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్ ఉండడం ఇట్స్ ఎ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్. ఫేస్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. బట్ బ్యాటింగ్ లో కూడా మీరు అన్నట్టుగా వాళ్ళకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ కనబడలేదు. ఎందుకంటే డెత్ ఓవర్స్ లో వాళ్ళకు హిట్ మేర్ ఉండడంతో ప్రతిసారి కూడా తక్కువ బాల్స్ లో అతడు ఎక్కువ రన్స్ సాధించి ఒక మంచి టోటల్ చేసేలాగా చేశాడు అసలు. సో వాళ్ళకి అక్కడ ప్లస్ పాయింట్ అయిపోయింది అసలు. అంటే దే హావ్ గాట్ వండర్ఫుల్ ఫినిషర్ అనండి, లేకుంటే వండర్ఫుల్ ప్లేయర్. ఆ కొసమరుపులు అందించడానికి ఒక ప్లేయర్ ఉన్నాడు అసలు యాక్చువల్గా. సో వాళ్ళకి అక్కడ ప్రాబ్లమే లేదు. బట్ మీరు డెత్ ఓవర్స్ విషయం మాట్లాడినట్లయితే ఈవెన్ లక్నో కూడా దే హావ్ లుక్డ్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. మీకు బదోని ఉన్నాడు, దీపక్ హూడా ఉన్నాడు అసలు యాక్చువల్గా. అండ్ హోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ జేసన్ హోల్డర్ ఉండడం తోటి వాళ్ళకు కూడా బ్యాటింగ్ స్ట్రెంత్ డీప్ గా ఉంది అసలు యాక్చువల్గా. బ్యాటింగ్ డీప్ గా ఉంది, బౌలింగ్ డీప్ గా ఉంది. సో బోత్ టీమ్స్ అసలు యాక్చువల్ గా మీరు ఇట్లా ఈ రోజు ఒక తరాజులో గెలిచినట్లయితే చాలా బ్యాలెన్స్ ఈక్వల్ గా కనబడుతున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ రెండు టీమ్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి టీమ్స్ యాక్చువల్లీ. ఎక్కువ మ్యాచెస్, ఒక మ్యాచ్ ఓడిపోయింది రాజస్థాన్ అండ్ ఒక మ్యాచ్ ఓడిపోయింది మీకు లక్నో. సో మంచి మొమెంటం రిథమ్ కొనసాగింది. అండ్ హోల్డర్ రావడంతో మనం స్టార్టింగ్ నుండి చెప్తున్నాం వాళ్ళ బ్యాలెన్స్ ఎక్కువ అయిపోయింది. అక్కడ బౌలింగ్ లో ఒక ఆల్రౌండర్ వచ్చాడు మనకు, ఈజ్ ఎ గుడ్ క్యాచర్ ఆల్సో, గుడ్ ఫీల్డర్. సో అక్కడ పూర్తిగా కొంచెం నిండుగా కనబడుతుంది మనకు లక్నో టీం కూడా. ఈ రెండు టీంలో వెయిట్ కి బాగా ఎడ్జ్ ఉందంటారు. ఏ టీం టీం కి ఎడ్జ్ అంటే కొంచెం చెప్పడం కష్టం. బట్ వెన్ యూ గో బై ది ప్రెసెంట్ ఫార్మ్ యాక్చువల్లీ ఐ థింక్ అంటే రాజస్థాన్ అంతా స్ట్రగుల్ అయినట్టుగా కనబడలేదు అసలు యాక్చువల్లీ. కుమార్ సంగకర, మలింగ వాళ్ళు చాలా అద్భుతంగా మేనేజరియల్ స్కిల్స్ ఉపయోగిస్తున్నారు. సో ఎక్కడ ప్రెషర్ లో కనబడలేదు టీం అసలు యాక్చువల్గా. సో కొంచెం లక్నో బిట్ ఆఫ్ అటు ఇటు కనబడ్డారు. బట్ రాజస్థాన్ కొంచెం లుక్ స్ట్రాంగర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ సో ఫార్ ఇన్ దిస్ కాంపిటీషన్ యాక్చువల్లీ. ఓకే. అండ్ నిన్నటి మ్యాచ్ గురించి చూద్దాం. ఐపీఎల్ 15వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి హైదరాబాద్ ఫీల్డింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. చెన్నై విధించిన 155 పరుగుల టార్గెట్ ను 17.4 ఓవర్లలో సన్ రైజర్స్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో చెన్నై వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. సార్ నిన్నటి మ్యాచ్ గురించి చెప్పండి సార్, చెన్నై వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. యా ప్రెడిక్షన్ కొంచెం రాంగ్ అయిపోయింది, బికాస్ ఐ థాట్ చెన్నై వుడ్ విన్ యాక్చువల్లీ. బికాస్ చివరికి అయితే ఒక మంచి ఫైటింగ్ టోటలే పెట్టగలిగారు. అగైన్ ద ప్రాబ్లం ఏంటంటే చెన్నై టాప్ ఆర్డర్ రాణించకపోవడం ఈ టోటల్ టోర్నమెంట్ లో. రితు రాజ్ గైక్వాడ్ సరిగ్గా రాణించడం లేదు. ఉత్తప్ప నుండి ఇంకా రియల్ ఉత్తప్ప ఫామ్ చూడలేదు. మోయిన్ అలీ ప్లేడ్ వెల్ ఎస్టర్డే. రాయుడు వాజ్ గుడ్ యాక్చువల్లీ, ఇంకా రియల్ రాయుడు ఇన్నింగ్స్ చూడలేదు నిన్న. అండ్ ధోని ఫెయిల్ కావడం. సో జడేజా లుక్డ్ గుడ్, బట్ అగైన్ చివరికి ఒక 150 స్కోర్ మాత్రమే చేయగలిగారు, 151 అనేది. సో దట్ వాజంట్ యాక్చువల్లీ గుడ్ ఇనఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే సెకండ్ టైం బౌలింగ్ చేయడం అనేది కూడా కొంచెం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కనుక కష్టంగానే మారుతుంది.
అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రియలీ ప్లేడ్ గుడ్ గేమ్ యాక్చువల్లీ. ఎవ్రీబడి బోల్డ్ వెల్ ముఖ్యంగా. Yeah. భువనేశ్వర్ నుండి ఒక మంచి స్పెల్ చూసాం. నటరాజన్ బోల్డ్ వెల్ యాక్చువల్లీ. వాళ్ళకు నిన్న ఒక కలిసికట్టుగా ఆడినట్టుగా కనబడింది. సో గుడ్ విక్టరీ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. మీరు అన్నట్టుగా బోని అయితే కొట్టారు, బట్ ఈ కాన్ఫిడెన్స్ ని క్యారీ చేయాలి సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, బట్ చెన్నై ఆఫ్టర్ 4 defeats యాక్చువల్లీ దే హ్యావ్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్. ఎందుకంటే డెఫినెట్లీ వాళ్ళ పైన ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఏది కూడా ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు. ఒక బిగ్ స్కోర్ చేసినప్పుడు కూడా వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో చిన్న చిన్న టోటల్ని ఇంకా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ హోప్ దట్ దే విల్ మేక్ ఏ కమ్ బ్యాక్. బట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ విన్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే విలియమ్సన్ అండ్ అభిషేక్ శర్మ నేను చూసాం కార్తీక్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచారు. అండ్ ఆ తర్వాత త్రిపాఠి కమింగ్ ఎట్ నెంబర్ 3 పొజిషన్. ఈ ప్లేడ్ క్యామియో ఇన్నింగ్స్ యాక్చువల్లీ, లిటిల్ క్యామియో, జస్ట్ 15 balls లో 30+ runs అంటే ఐ థింక్ ఫినిషింగ్ టచెస్ ఇచ్చాడు. సో చాలా బాల్స్ ఉన్నప్పుడే ఎక్కువ వికెట్స్ కోల్పోకుండా విక్టరీ సాధించడం అనేది ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక గుడ్ సైన్ గా చెప్పాలి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ దే హ్యావ్ టు కీప్ అప్ దిస్ మొమెంటం. అండ్ మనం నిన్న చెప్పినట్టుగా వాషింగ్టన్ సుందర్ నుండి ఒక మంచి స్పెల్ చూసాం అసలు యాక్చువల్గా. ఫస్ట్ మ్యాచ్ తర్వాత మంచి ట్రాక్ లోకి వచ్చాడు అతను. అండ్ అతన్ని పవర్ ప్లేలో ఉపయోగించడం అనేది ఐ థింక్ విలియమ్సన్ కు ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. బికాస్ అదొక పవర్ ప్లేలో ఎప్పుడైతే స్పిన్నర్ ను ఉపయోగిస్తున్నామో రెండు అసలు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ గ్యాంబుల్. సారీ, స్పిన్నర్స్ రన్స్ ఇవ్వచ్చు, లేకుంటే వికెట్స్ కూడా తీసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్టర్డే ఈ ప్రూవ్డ్ ఈస్ టాలెంట్, ఈ బోల్డ్ వెల్ యాక్చువల్లీ. అండ్ నిన్న ఒక డిఫరెంట్ సన్ రైజర్స్ టీమ్ చూసాం. అండ్ హోప్ దట్ దే కంటిన్యూ ద సేమ్ మొమెంటం. ఆఖరిగా ఈ రోజు మ్యాచ్ లో ప్రెడిక్షన్ చెప్పండి సార్. First, I think I go with the Delhi Capitals today because they're batting. I don't know. We don't know the score also, but still I think they can win today. And second match, Rajasthan Royals can have an edge. That is my feeling today, I think. Okay. Right. Thank you, sir. Thank you so much. Thank you very much. Right, sir. Thank you. And ఇది ఇవాల్టి స్పోర్ట్స్ డిస్కషన్. This is Karthik signing off.